మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి మాఘ ఆదివారం. గుర్తుపెట్టుకొని ఉప్పుతో ఇలా చేస్తే చాలు, గంటలో సమస్యలు పోయి ధనం దూసుకు వస్తుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేసినా ఫలితాలు వస్తూనే ఉంటాయి, ఆగవు. ఉప్పుకు అన్ని శక్తులు ఉన్నాయి. ఉప్పు అనేది బిచ్చగాడిని సైతం కుబేరుడిగా మారుస్తుంది. ఆర్థికంగా బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది. ఉప్పుతో ఏ పరిహారం చేసుకున్నా మీ సుడి తిరుగుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు ఈ ఉప్పు పరిహారం చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే సమస్యలన్నిటినీ మనకు మనం తీర్చేసుకోగలిగే శక్తి వస్తుంది. ఇబ్బందుల నుండి కూడా బయటపడగలుగుతాము. కావున తప్పనిసరిగా ఈ ఉప్పు పరిహారం చేయండి. ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టినిల్లు అయిన సముద్రం నుండి వస్తుంది కనుక ఉప్పుకు ఐశ్వర్యం తెచ్చిపెట్టే లక్షణం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనలాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో, ధనం దూసుకురావాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ మాఘ ఆదివారం రోజు తప్పనిసరిగా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారే ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ మాఘ ఆదివారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మాఘ ఆదివారం రోజు పిల్లలు, పెద్దలు, పడుచువాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. అదేమిటి అంటే మాఘ ఆదివారం రోజు ఉదయం 7 నుండి 8 గంటల మధ్యలో లేదా సూర్యోదయం అయ్యే సమయంలో ఒక 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోండి. సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి. ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలలో అమృత తత్వం ఉంటుంది. ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ డి వస్తుంది. మీ ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి. కనుక అందరూ మాఘ ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కాసేపు ఉదయాన్నే సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి. సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మాఘ ఆదివారం రోజు నువ్వులను గోవులకు తినిపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం రోజు ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్య భగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన ఈ మాఘ ఆదివారం రోజున ఉప్పుతో ఒక పరిహారం చేస్తే చాలు, గంటలో సమస్యలు పోయి ధనం దూసుకు వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ మాఘ ఆదివారం రోజు చక్కగా ఒక గుప్పెడు ఉప్పును తీసుకొని ఆ ఉప్పును ఒక చిన్న బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి. స్టీల్, రాగి, ఇత్తడి, గాజు ఇలా ఏ ప్లేట్లో లేదా బౌల్లో వేసినా పర్వాలేదు. ఇలా ఉప్పుని వేసి ఆ ఉప్పు మీద 3 యాలకులను పెట్టండి. ఎందుకంటే యాలకులు కూడా చాలా శక్తివంతమైనవి. యాలకులతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. యాలకులు ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడతాయి. యాలకులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక యాలకులు వేయండి. ఆ యాలకుల మీద ఒక మారేడు ఆకును పెట్టండి.
ఎందుకంటే మారేడు ఆకు కూడా చాలా పవిత్రమైనది. మారేడు ఆకు ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది, ఐశ్వర్యాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మన సమస్యలను చిటికలో తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది కనుక మారేడు ఆకును ఉప్పు మీద పెట్టండి. ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని చల్లండి. చిటికెడు పసుపు కుంకుమలను కూడా వేయండి. ఇవన్నీ మంగళకరమైన పదార్థాలు కనుక ఇవన్నీ వేసి చివర్లో ఈ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా సరే పెట్టండి. అంటే హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, మంచం కింద కానీ, వంటగదిలో, గ్యాస్ పొయ్యి పక్కన కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. కానీ ఎక్కడ పెట్టినా దానిని 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు కదవకుండా ఉంచాలి. మళ్ళీ 2 రోజుల తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, యాలకులను, ఆకును అన్నిటినీ కూడా ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడవేయండి. ఈ ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఆ ఉప్పును పడేసిన గంటలోనే మీకు ఫలితం వస్తుంది. సమస్యలు తీరే మార్గాలు తెలుస్తాయి. ధన సమస్యలు కూడా పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ధనం దూసుకు వస్తుంది కనుక ఈ మాఘ ఆదివారం రోజు మీరు కూడా ఉప్పుతో పగలు లేదా రాత్రి ఏదో ఒక సమయంలో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. కష్టాల నుండి బయటపడండి. ఇక ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. అవును, మాఘ ఆదివారం రోజు తులసి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి. ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి ఆకులు తినాలని మీరు పూజలు చేసే చెట్టు నుండి ఆకులు కొయ్యవద్దు. పూజలు చేయని చెట్టు నుండి తులసి ఆకులు కోసుకొచ్చుకోండి. ఈ తులసి ఆకును మాఘ ఆదివారం రోజు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కష్టాలు, దరిద్రాలు, బాధలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ తులసి ఆకును ఎలా తినాలి అంటే మాఘ ఆదివారం రోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడిగి తర్వాత పూజ గదిలో దేవుడి ఫోటో ముందు పెట్టండి. నమస్కారం చేసుకోండి. దీపారాధన చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత ఈ తులసి ఆకును తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి. తులసి ఆకు ఒక్కటి తినండి చాలు. తులసి ఆకులు మనం తినే విధంగానే ఉంటాయి కనుక ఒట్టి తులసి ఆకులను తినేయండి. లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ, బెల్లాన్ని కానీ, తేనెను కానీ వేసుకొని తినండి. ఇలా మాఘ ఆదివారం రోజు తులసి ఆకును తింటే చాలు శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ శరీరంలోని దోషాలు పోతాయి. ఆయుష్ వృద్ధి కలుగుతుంది. కష్టాలు, బాధలు, దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. కనుక మాఘ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకును తిని శుభాలను పొందండి. మాసంలో కొంతమంది నిత్యదాన వ్రతం చేస్తారు. నిత్యదాన వ్రతం అంటే నిత్యం అన్నదానం చేసే వ్రతం అన్నమాట. అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుని పూజించి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరచుకోవాలి. ఈ నెల అయ్యాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి. దీనినే నిత్యదాన వ్రతం అంటారు. మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు ఈ మాఘమాసం అంతా కూడా అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బు లేని వారు రోజు ఒక గుప్పెడు బియ్యం తీసి పక్కన పెడుతూ ఉంటారు. వారి సంతానం అభివృద్ధిలోనికి వస్తుందని వారి నమ్మకం. అనుకున్నది సాధిస్తారని కూడా వారి నమ్మకం. కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు. మాఘమాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, తిలహోమము, తిలదానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ, రేగి ఆకులను కానీ, కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి.
జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని ఈ కూరలను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. మాఘ ఆదివారం రోజు పాలు బెల్లము పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. మాఘ ఆదివారం అనేది ఎంతో పుణ్యవంతమైన రోజు. ఇంత పుణ్యాన్ని ఇచ్చే ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, దైవారాధనలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ప్రాతకాలంలోనే మీరు నిద్రలేచి ముందుగా దగ్గరలో ఉన్న నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయాలి. ఇలా స్నానం చేయటం కుదరని వారు ఇంటి వద్దే అయినా స్నానం చేసుకోవచ్చు. ఈరోజు ఇంటి వద్ద స్నానం చేసేవారు చిటికెడు గల్లులుపుని నీటిలో కలుపుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. నరదృష్టి, నరపీడ పారిపోతాయి. మాఘ ఆదివారం రోజు శివ ఆరాధన చేయడం ఎంతో మంచిది. ఈరోజు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమఃశివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించటం, ఆదిత్య హృదయం వినటం లేదా పఠించటం చేస్తే చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివ పార్వతుల ఫోటో ముందు గ్లాసుడు నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయాలి. ఆ తర్వాత ప్రమిదలో 3 వత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి పూజించుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగితే మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీటిని త్రాగటం వలన శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. మనో సంబంధమైన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మాఘ ఆదివారం రోజు మీరు ఏ సమయంలో నీరు త్రాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని త్రాగండి. మీకు సూర్యశక్తి లభిస్తుంది. ఇక ఈరోజు తలకు నూనె అంటుకోకూడదు. ఈరోజు నీలి వస్త్రాలు ధరించకుండా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారాలు, ముల్లంగి కూర వంటి ఆహారాలు తీసుకోకూడదు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారం తినాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. పాశ్చాత్య సంస్కృతి వలన చాలామంది ఆదివారం నాడు మాంసం తింటూ ఉన్నారు. కానీ మాఘ ఆదివారం నాడు అలా చేయవద్దు. అది మహాపాపం. ఆదివారాన్ని ఎంతో పవిత్రంగా భావించి మద్యం, మాంసం జోలికి పోకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి ఈరోజు ఆరాధించాలి. ఇదే మన సంస్కృతి. కనుక ఈ మాఘ ఆదివారంలో పొరపాటున కూడా మాంసం తినవద్దు. ఉదయమే లేచి స్నానం చేసి సూర్యుని ఆరాధించండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఆ సూర్య భగవానుడే మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తాడు. కాబట్టి మీరు కూడా మాఘ ఆదివారం ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.